నిన్నయాల ఇండ్ల ముంగట పెట్టిన బండ్లనైతే అత్తగారు కట్నం కింద పెట్టిన బండ్ల లెక్కనే కొట్టేసుకపోతారు. ఇక కార్లనైతే బార్లకు పోయినంత అలకగా మాయం చేస్తున్నారు. రోడ్డు పక్కకు పెట్టిన లారీలను కూడా క్వారీల్లో ఉసుకగొంట పోయినట్టే కొంట పోతున్నారు. అదే ఇన్స్పిరేషన్ తోటి బస్ స్టాండ్ల పార్కింగ్ పెట్టిన బస్సులను కూడా ఎట్లా లేపేస్తున్నారో చూడురి. ఎవడైనా మందిలో దొంగతనం చేయాలంటే జంకుతాడు, కానీ వీడు ఎవడో దొంగలకే హెడ్ ప్రొఫెసర్లు ఎక్కున్నాడు కదా. బాజాప్తా బస్టాండ్లో పెట్టిన పల్లె వెలుగు బస్సునే కొట్టేసుకొని వేయిండు. ఇగో ఇదే ఆ పల్లె వెలుగు బస్సు నెల్లూరు ఆత్మకూరు ఏఎస్పేటకు ట్రిప్పులు కొడుతుంటదట. ఇక బస్సు డ్రైవర్లు కండక్టర్లు ట్రిప్పులు కొట్టొచ్చి నెల్లూరు బస్టాండ్లో రాత్రి పార్కింగ్ పెట్టి పండుకున్నారట. కథం ఇక ఈ బస్సు మనందరిది, దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందామని బస్సు మీద రాసిన కొటేషన్ ఉంటుంది కదా, ఇక అది మతికి తెచ్చుకొని బస్సు మనదే అని బుర్రు అని వైర్లు కలిపి బస్సును షాల్ చేసుకొని ఎత్తుకపోయిండట ఈ మోతేవారి. ఇక తెల్లారంగా బస్సు తీద్దామని పోయిన డ్రైవర్కు కండక్టర్కు బస్సు కనవలే. రాత్రి ఈడబెట్టిన బస్సును ఎవడెత్తుకపోయిండ్రు అని ఆయనతో గాయగాయ అయిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసు వాళ్ళు తొవ్వేంటున్న సీసీ కెమెరాలు జల్లెడబట్టిరు. బస్సు నెల్లూరు జిల్లా పాలంకెళ్ళి పోతున్నదని ఎరకబట్టిరు. ఇక పోలీసు వాళ్ళు ఆ రూట్లో ఒక్కడు సినిమాల మహేష్ అన్న లెక్క బస్సును చేజ్ చేసుకుంటా స్పీడ్గా పోయి బస్సుకు అడ్డం పోలీసు వాళ్ళ బండి పెట్టిరు. దెబ్బకే ఆడు బ్రేక్ కొట్టిండు. బద్మాష్గా బస్ స్టాండ్లో పెట్టిన బస్సును అత్తగారు పెట్టిన బైకు లెక్క వేసుకొని పోతావురా, బస్సు టికెట్ తీసుకొని పోతే ప్యాసింజర్ అంటారు, పార్కింగ్లో పెట్టిన బండిని ఎత్తుకపోతే దొంగను అంటారా. గింత చిన్న లాజిక్ ఎట్లా మార్చినవని ఆయన సొట్లు పెట్టి దొంగని స్టేషన్కి వేసుకొని పోయిర్రు. బస్సును బస్ స్టేషన్కు పట్టుకొచ్చిర్రు. 4 గంటలు వేసి కిందకు వచ్చిన తర్వాత మా బస్సు కనపడలేదని డిపో మేనేజర్ గారికి తెలియజేశాం, మా సిఐ గారికి తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే 4:41కి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు. మా ఏఎంఎఫ్ సారు, మా సిఐ సారు వీళ్ళందరూ బస్సు ఆపి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ చూడురి, 1000 మంది తిరిగే బస్ స్టాండ్లో పెట్టిన బస్సును కూడా ఎత్తుకపోయిందంటే ఏం తెగబడ్డ దొంగోడున్నాడు వీడు.